చెప్పింది చేసి చాణక్యుడు అనిపించుకున్నావు. నీలాంటి విలన్ నాకు అండగా ఉన్నంత కాలం నా సూపు పట్ట సోటల్లో భస్మం అయిపోతుంది. మొన్న ఆలయం దోపిడి, నిన్న బ్యాంకు దోపిడి, ఈ రోజు మ్యూజియం దోపిడి. ఒరేవా, పంజాబ్ టెర్రరిస్ట్ అయినా పాకిస్తాన్ గోండాలైనా నీ దెబ్బకు బలాదూర్. బాస్, ఆ హారాన్ని తీసుకొస్తుండగా దారిలో కళ్యాణ్ గారు వ్యాన్ ఫాలో అయ్యాడు. బహుశా వాడు ఇక్కడికి రావచ్చు. అయితే ఇమ్మీడియట్లీగా ఆహారాన్ని మకం మార్చాలి. రుద్ర, వెళ్దాం పద. సూర్య, వాడిని ఫినిష్ అయ్యి ఎట్టి పరిస్థితుల్లోనూ వాడు ఇక్కడ నుంచి తిరిగి వెళ్ళడానికి వీల్లేదు. ఓకే ఓకే. ఓ ఇన్స్పెక్టర్, ఏమిటి ఎలా వచ్చావు? చీకటిని తరుముకుంటూ సూర్యుడు రావటం, నేరస్తుని తరుముకుంటూ పోలీసు రావటం సాధ్యమే. ఆ ప్రయత్నం చీకటిని పారదోలటం సూర్యుని కర్తవ్యం అయితే, నేరస్తుని పారదోలటం ఈ కళ్యాణ్ కర్తవ్యం. ఆ ప్రయత్నంలో సూర్యుడు విజయాన్ని చూడలేదు ఇన్స్పెక్టర్. అలాగని తన ప్రయత్నాన్ని ఆపుకోలేడు మిస్టర్. సకల జగత్తులను గంధమయం చేసే ఆ సూర్య భగవానుడికి గ్రహణం చేతిలో ఓడిపోక తప్పలేదు. ఆ గ్రహణాన్ని అడ్డుకోవాలని ప్రయత్నిస్తే చీకటి అయిపోతావు. అధిక ప్రసంగం ఆపి నీవు మ్యూజియంలో దోచుకున్న వజ్రం ఎక్కడా? ఇంతకు ముందు వజ్రాన్ని దొంగలించానని నాతో తలబడి చావు దెబ్బతిన్నావు. ఇప్పుడు అదే రూట్లో వస్తే ఈసారి పిస్టల్ పట్టుకోవడానికి చెయ్యి ఉండదు, టోపీ పెట్టుకోవడానికి తల ఉండదు. ఏమిట్రా పగురు? నీ కీళ్ళు వేసే అవకాశం వచ్చినా ఆ పని చేయలేకపోతున్నాను. అంటే మన మధ్య ఏదో తెలియని రక్త సంబంధం అడ్డుపడుతుంది. నిన్ను చంపే అవకాశం వచ్చినా నేను ఆ పని చేయలేకపోతున్నాను. అంటే మన మధ్య ఏదో తెలియని అనురాగం ఆనకట్ట వేస్తుంది. చూడు మిస్టర్, మనిషిగా పుట్టాక కాస్త మానవత్వం మిగిల్చి బ్రతకాలి. ఇప్పటికే నీ మీద ఎన్నో కేసులు నిన్ను నేరస్తుడిగా చిత్రీకరిస్తున్నాయి. నేను మనిషిని కాదు ఇన్స్పెక్టర్, మృగాన్ని. కానీ నేను అలా మారడానికి గల కారణం ఎవరో తెలుసా? మీరే. మేమా? ఎస్, నా కన్న తల్లిని చంపి కాలగర్భంలో కలిపిన వాడు. ఏమైంది నీ చట్టం? పసితనంలోనే అనాథనై వీధిని పడ్డ నన్ను ఆదుకున్నది ఎవరు? నీ చట్టాలు, నీ న్యాయాలు నేటి మీరు చందాలి. అవెప్పుడు మాలాంటి సామాన్యులకు ఈ ఎండమాములే కాదని నీవేమైనా రుజువు చేయగలవా? నాకు జరిగిన అన్యాయానికి నీవేమైనా న్యాయం చేయగలవా? అతి దారుణంగా చంపబడ్డ నా తల్లిని నీవు తిరిగి తీసుకురాగలవా? నీ వల్ల కాదు ఇన్స్పెక్టర్, నీ వల్ల కాదు. ఏమిటి? నీ తల్లి హత్య చేయబడిందా? ఏం, ఆ ఫైల్ మీ డిపార్ట్మెంట్కి ఇంకా చేరలేదా? ఏ కేసు? సంజయ్ దేవి గారి హత్య కేసు. అంటే నువ్వు కాదు కొడుకువా? ఏం, అలాంటి పోలీస్ ఆఫీసర్కి ఇలాంటి కొడుకు ఉండకూడదా? లేదురా, నేను నీ అన్నయ్య కళ్యాణ్ని. ఏమిటి నువ్వనేది? అవును తమ్ముడు, ఆ రోజు ఉత్సవాల్లో నువ్వు ఇడిపోయిన తర్వాత నీ కోసం తమ్ముడు దిలీప్ కోసం నేను కూపి లాగుతూనే ఉన్నాను. ఎంత పెద్దవాడు అయ్యావురా అన్నయ్య. మన ఈ అనురాగానికి అతీతం కాకూడదు, ప్రతీకారానికి పునాది కావాలి. అవును తమ్ముడు, అమ్మను చంపిన ఆ బద్మాష్ గాడి కోసం నేను రోజు కూపి లాగుతూనే ఉన్నాను. వాడి కోసం నువ్వు శ్రమ పడాల్సిన అవసరం లేదన్నయ్య. అమ్మని చంపిన రఘునాథ్ గాడు ఈ చీకటి నిలయానికి అధినేత. రేయ్ రఘునాథ్, తొందరపడకన్నయ్య. నువ్వేమాత్రం తొందరపడ్డా ప్లాన్ అంతా తారుమారవుతుంది. తమ్ముడు, ఏమిటి నువ్వు అనేది? అమ్మని చంపింది ఆ రఘునాథ్ అని తెలుసు కూడా వాడిని ఎందుకు వదిలేశావు? వాడు ఒక్కడనే చంపితే సమస్య పరిష్కారం కాదన్నయ్య. వాడు గుణ వ్యవస్థనే సర్వనాశనం చేయాలి. అందుకే మన అప్పులు సుప్పులు మారివేశాలు వాడు స్థావరంలో చేరి వాడు చేసే స్మగ్లింగ్,
వాడు తమ్ముడు చేసే బ్లూ ఫిలిం వీడియో, దొంగ నోట్ల ముద్రణ ఎప్పటికప్పుడు వీడియోలు తీస్తున్నారు. ఆ క్యాసెట్ల సహాయంతో వాడు ఆట కట్టిస్తాను. తమ్ముడు మరి నీవు? అన్నయ్య, నేను ఒక సిఐడి ఆఫీసర్ని. దొంగలా నటిస్తున్నానే తప్ప దొంగని కానన్నయ్య. కర్తవ్యాన్ని మర్చిపోయానేమోనని చట్టాన్ని చులకనగా చేసి మాట్లాడినందుకు నన్ను క్షమించన్నయ్య. లేదురా, నువ్వు అట్లా మాట్లాడడం వల్లే మనం ఎవరమో తెలుసుకోగలిగాం. ఇంతకే ఆ రాణి మాలిదేవి హారం నా దగ్గర భద్రంగా ఉందన్నయ్య. నకిలీ హారాన్ని వజ్రాల హారం అని మురిసిపోయారు ఆ కుత్తేగాళ్ళు. ఇక హారాన్ని అడ్డు పెట్టుకుని కథని ఎలా ముందుకు నడిపిస్తానో నీవే చూడన్నయ్య. తమ్ముడు మరి నేను వెళ్ళొస్తాను. నీకేదైనా అవసరం ఉంటే ఫోన్ చేయి. సిటీలో నీ ముందుంటా. సరే అన్నయ్య.